నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాదాపూర్ గ్రామ సర్పంచ్ విజయ సాయన్న పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం విజయ సాయన్నను ఘనంగా సన్మానించి గ్రామానికి వర్క్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరవలేవని వివరించారు. వేస్తాము అట్లా దొంగలకు కాదు. ఎవరైతే కరెక్ట్ గరీబ్ ఉన్నారో వాళ్ళకే ఇండ్లు వస్తాయి. ఎవరైతే కట్టుకుని సగం కట్టుకున్నారో అట్లా ఆపేరు. ఇప్పుడు ఏం కట్టుకోకూరి, మళ్ళీ మనం ఇండ్లు పెట్టినాక అది కంప్లీట్ చేసుకుందరు. మీరు ఆగమాగం కట్టుకొని మళ్ళీ అప్లపాలు కాకూరి, ఉన్న కాడికి ఆపూరి. చేసేపు ఏమనుకోకూరి, నేను చెప్తున్నాను. ఉన్న కాడికి ఆపూరి. ఎప్పుడైతే ఇండ్లు వస్తాయో అప్పుడు మీకు చెప్తా, మీకు పెడతా. పెట్టగానే కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ మీరు కట్టుకుంటే మళ్ళీ అప్లపాలు అవుతారు. మళ్ళీ ఇల్లు రాకపోతే లేట్ అవుతుంది. మళ్ళీ ఆ 4 పేర్లు ఇవ్వరు. ఆ పేర్లు మళ్ళీ ఎక్స్ట్రా కాకుండా 4 పేర్లు ఇవ్వు సర్పంచ్ సాబ్. నిజాము నాకు ఆ 4 పేర్లు సగం కట్టుకొని ఆపిరు. 10 అయిపోయింది. ఏమైంది సార్? 10 అయిపోతే నువ్వు సర్పంచ్ చేతులు నీ ద్వారానే చేపిస్తాను. నీ పనులు నీ ద్వారానే చేపిస్తాను. మన గవర్నమెంట్లో ఉన్నావు కదా. ఇప్పుడు నేను ఎవరిపోయినా మరి నేను చేస్తాను. వచ్చి కాలంలో పైసలు ఏవాడితే ఇల్లు చేస్తా అని చెప్పబడితే సీఎం గారే చెప్పిండు. కాబట్టి ఇప్పుడు నువ్వే సర్పంచ్. వీడ నీ ఆఫీసర్ వస్తాడు, నువ్వే సర్పంచ్. తప్పేమంటా? నువ్వు మంచి పని చేస్తే పబ్లిక్ మెచ్చుకుంటారు. మన సర్పంచ్ అయినా మామూలు మనిషి అయినా. నువ్వు మంచి పని చేయలేదనుకో, నేను పైసలు ఇస్తేనే చేస్తా, నువ్వు 5,000 ఇస్తేనే ఇల్లు ఇస్తా, 10,000 ఇస్తేనే ఇల్లు ఇస్తా, 2,000 రూపాయలే పింఛన్ ఇస్తా అంటే పబ్లిక్ మెచ్చుకుంటారా అమ్మా? ఆ పైసలు ఇస్తేనే చేసినా తిట్టుకుంటారు. కాబట్టి అది లేకుండా ₹1 తీసుకోకుండా నిజాయితీగా సేవ చేస్తే పబ్లిక్ మన గుండెలు పెట్టుకుంటారు, మన ఆదుకుంటారు. మన సర్పంచ్ మళ్ళీ గెలిపిస్తారు. నిన్నే ఎందుకు పరిచయం అవుతున్నావు? నువ్వు పని చేయి, వాళ్ళే గెలిపించుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.